హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ ధీర. ఈ కథ జనవరి ఫిబ్రవరి 2019 ఉషోదయ వెలుగు ఆధ్యాత్మిక మాసపత్రికలో ప్రచురితమైంది. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? ధీర. కాలేజీ నుండి ఇంటికి వచ్చిన సమీర పుస్తకాలను గదిలోని అలమార్లో సర్దుకుంటుండగా వినిపించిన తల్లిదండ్రుల మాటలకు ఉలిక్కిపడింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తండ్రికి టీ కప్పు అందిస్తూ కాబోలు తల్లి అంది, ఈ పూటతో టీ పొడి కూడా అయిపోయింది. రేపటి వరకు పర్వాలేదు కానీ ఆ తర్వాత వంటకి సరుకులేం లేవు. ఏం చేయాలో ఆలోచించండి. ఆఖరి టీ అన్నావుగా, అందుకేనేమో చాలా రుచిగా ఉంది. నీకు తెచ్చుకోలేదంటే ఈ కప్పు టీ మాత్రమే ఉందన్నమాట. అవునా? ఇదే ఇద్దరం చెరుసగం తాగుదాం. మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత తండ్రి మాటలు సమీరకు వినిపించాయి. ఏం చేయాలో నాకేం పాలుపోవడం లేదు. అమ్మడానికి కూడా ఇంట్లో విలువైన వస్తువులేం లేవు. అందరం కలిసి ఒక్కసారే పైకి వెళ్ళిపోయే ఆలోచన చేద్దామా? చచా, అవేం మాటలు? సుమిత్ర కొంచెం గట్టిగానే అంది. కట్టెన్ తీసుకుని బయటకు వచ్చిన సమీరకు తండ్రి తన గదిలోకి వెళ్ళిపోతుంటే కన్నీళ్లతో కూర్చున్న తల్లి కనిపించింది. పక్క కుర్చీ జరుపుకుని కూర్చున్న తల్లి చేయి పట్టుకుని, ఇదేంటమ్మా నాన్న అలా మాట్లాడుతున్నారు అంది. గొంతు పూడుకుపోయింది. సుమిత్ర ఉలిక్కిపడి నిశ్చేష్టురాల్లా చూస్తూ, నువ్వొచ్చేంతసేపు అయిందే, చూడనే లేదు అంది. ఆఖరి పీరియడ్ లేకపోవడం వల్ల కొంచెం ముందుగా వచ్చేసాలే, 10 నిమిషాలైంది అంతే అంది. కూతురు తమ మాటలన్నీ విన్నదని సుమిత్రకు అర్థమైంది. సర్దుకుని కళ్ళు తుడుచుకుంది. డబ్బు తీసుకుని రూల్స్కి విరుద్ధంగా చేయనన్నందుకు ఆ పెద్దాయన ఎవరో తన పవర్తో మీ నాన్నని సస్పెండ్ చేయించి అప్పుడే 4 నెలలు గడిచిపోయాయా? ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్టును కూడా డబ్బుల కోసం ఏదో కారణాలు చెప్తూ నొక్కిపడుతున్నారు. నిజాయితీని కూడా అవినీతి మార్గంలో లంచం ఇచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏమిటని మీ నాన్న బాధ. ఆ పైన ఇలా ఇంట్లో జరుగుబాటుకు పైసా కూడా మిగలని గడ్డు రోజులతో ఆయన ధైర్యం రోజురోజుకి దిగజారిపోతోంది. కంఠం గద్గదితమైంది. సమీర తల్లి భుజం మీద చేయివేసి, అమ్మా, నువ్వు దిగులు పడకుండా నాన్నకి ధైర్యం చెప్పు. పరిస్థితి ఇలాగే ఉండిపోదు. నాన్న తన నిజాయితీని నిరూపించుకుని మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవుతారు. అప్పటి వరకు ఇంటి ఖర్చుల కోసం ఏదైనా చేసి సంపాదించే మార్గం ఆలోచిద్దాం అంది. అంటే చదువు మానేస్తానంటావా? ఆదుర్దాగా అడిగింది సుమిత్ర. లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు ఆపేను. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా అంత బెంబేలు పడనక్కర్లేదు. ఇల్లు గడిచే దారిని వెతుక్కోవాలి. 2-3 రోజుల్లోనే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. నువ్వేం కంగారు పడకు అంటూ సమీర తల్లికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత తండ్రితోనూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నట్లుగానే ఆయన సస్పెండ్ కావడానికి కారణమైన పరిస్థితిని వివరంగా మరోసారి తెలుసుకుంది. ఆ రాత్రి సమీరకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు. క్రిందటి సంవత్సరమే తన క్లాస్మేట్ ఒక అబ్బాయి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కొంచెంలో ప్రమాదం నుండి బయటపడ్డాడు. తమ ఇంటికి దగ్గరగా ఉన్న హాస్పిటల్లోనే ఉండటంతో కాలేజ్కి వెళ్లే ముందు అతన్ని పలకరిస్తానని తండ్రికి చెప్పినప్పుడు తను వస్తానని కూడా వచ్చారు. అతని తల్లిదండ్రుల్ని పలకరించి ఆ తర్వాత అబ్బాయి పక్కన కూర్చుని నాన్న ఆ రోజు ఎంతో స్నేహంగా చక్కగా మాట్లాడారో తనకి బాగా గుర్తుంది. చదువు, ప్రేమ, పెళ్లి ఇలా ఏ సమస్య వచ్చినా పిల్లలు తల్లిదండ్రులతో, ఆత్మీయులతో చెప్పుకుంటే ఎవరో ఒకరి ద్వారా ఏదో మార్గాన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది కదా. సమస్యతో పోరాడితే ఫలితం ఉంటే ఉంటుంది కానీ ప్రాణాల కంటే విలువైందేది పోదు కదా. అందుకే ప్రయత్నం చేస్తూనే ఉండాలి కానీ ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన మాత్రం చేయకూడదు. పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం అంటే తల్లిదండ్రులకి ఎంతటి దారుణమైన శిక్షను విధించటమో ఆలోచించగలిగితే అటువంటి పని చేయలేరు. యథాతథంగా ఈ మాటలే కాకపోవచ్చును గాని నాన్న తన క్లాస్మేట్తో జరిపిన సంభాషణ సారాంశం మాత్రం ఇదే. ఆ రోజు అలా మాట్లాడిన నాన్న ఇప్పుడు ఇలా మాట వరుసకైనా సరే ప్రాణాలు తీసుకోవటం అనే ప్రసక్తి తీసుకువచ్చారంటే ఎంతటి నిరాశ నిస్పృహలతో ఉన్నారో అర్థమవుతోంది. 4 నెలల క్రితం తను కాలేజీ నుండి సాయంకాలం వచ్చేసరికి నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టీ తాగుతున్నారు. ఎప్పుడూ 7 గంటల తర్వాత కానీ ఇంటికి రాని నాన్న ఆ రోజు మాత్రం ఆఫీస్ నుండి వచ్చేసరికి తనకు ఆశ్చర్యంగా అనిపించింది. పక్కనే కూర్చుంటూ ఆ మాటే అడిగింది.
ఆఫీస్ పనితో బాగా అలసిపోయినని కొన్నాళ్ళు ఇంట్లో ఉండి విశ్రాంతిగా గడపమని సెలవు ఇచ్చారమ్మా అన్నారు నాన్న నవ్వుతూ. అమ్మని చూస్తే ఎందుకో సీరియస్గా ఉంది. నీకు సెలవిస్తే అమ్మకు ఆనందంగా ఉన్నట్లు లేదే, ఎందుకో కోపంగా ఉన్నట్లుంది. తన ప్రశ్నకి నాన్న మళ్ళీ నవ్వారు. ఉండదా మరి, నేను ఇంట్లో ఉంటే గంట గంటకు ఏదో ఒకటి అడుగుతుంటాను, పని పెరుగుతుంది, అదొక కారణం. ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పుకోవడం, తనకిష్టమైన ప్రోగ్రాములు టీవీలో చూడటం లాంటివన్నిటికీ నేను రోజంతా ఇంట్లో ఉండటం వల్ల ఆటంకం ఏర్పడుతుందిగా, అలా తన స్వేచ్ఛ తగ్గిపోవడం మరొక కారణం. ఇంకా అనేదో చెప్పబోతుంటే అమ్మ అడ్డం వచ్చింది. నిజాయితీ సమర్థత గుర్తించి ప్రమోషన్లు ఇవ్వడం కాదు, మీ నాన్ని సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోమన్నారు, దీన్నే చమత్కారంగా చెప్తున్నారు విసురుగా అంది. నిజమా నాన్న? ఆశ్చర్యంగా చూస్తూ తను అడిగిన ప్రశ్నకి మళ్ళీ నవ్వారు. ఇందులో అంత బాధపడాల్సిందేం లేదమ్మా, నేను మామూలుగా నా ఉద్యోగ ధర్మానికి తలంచుతాను గాని అదనంగా వచ్చే పై రాబడికి కాదని నీకు తెలుసు కదా. ఓ పెద్దాయన ప్రమేయం ఉండటం వల్ల తన పలుకుబడితో నన్ను సస్పెండ్ చేయించగలిగారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి నా తప్పేమి లేదని నిర్ధారించి మళ్ళీ జాయిన్ అవ్వమంటారు. ఈ మాత్రం దానికి అనవసరంగా హైరానా పట్టడం దేనికి? ఇది మీ అమ్మకు అర్థం కావటం లేదు అంతేగాని. నాన్న చెప్పిందే కరెక్ట్ అమ్మా, సస్పెన్షన్ అనుకోకుండా సెలవులు అనుకుంటే సరదాగా ఉంటుందిగా. నాన్న సాయంకాలాలు ఇంట్లో ఉండటం అనేదే కుదరటం లేదని అంటుంటావుగా, ఇప్పుడు చక్కగా సినిమాలకి షికార్లకి వెళ్ళిరండి అంది అమ్మతో తను నవ్వుతూ. అప్పుడు అమ్మ ఏం మాట్లాడలేదు గాని గట్టిగా నిట్టూర్చి ఊరుకుంది. ఆ నిట్టూర్పులోని అంతరార్థమేమిటో ఇప్పుడు అర్థమవుతోంది సమీరకి. అరకొర జీతంతో 3 పిల్లల చదువు ఖర్చులు, ఇంటి జరుగుబాటు అన్నీ సవ్యంగా సాగటం అంటే కత్తిమీద సామేనని అమ్మకి ఓ అవగాహన ఉండే ఉంటుంది. నాన్న కూడా సస్పెన్షన్ తీసేయడానికి ఇన్నాళ్లు పడుతుందని ఊహించి ఉండరు. పొదుపు చేసిన కొద్దిపాటి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పూర్తయిపోవడంతో నాన్న ధైర్యం దిగజారిపోయిందన్నమాట. సమీర ఒక నిశ్చయానికి వచ్చింది. ముందుగా ఒక ప్రయత్నం చేశాక ఆ తర్వాత ఎక్కడైనా పిల్లలకు ట్యూషన్ చెప్పే అవకాశం కానీ, సాయంకాలం మాత్రమే చేయగలిగే పార్ట్ టైం జాబ్ కానీ దొరుకుతుందేమో ప్రయత్నించాలని అనుకుంది. అలా ఆలోచనలో ఒక కొలిక్కి వచ్చాక నిశ్చింతగా నిద్రపోయింది. ఆ మరునాడు కాలేజ్కి బయలుదేరే ముందు తండ్రికి ధైర్యం చెబుతూ భరోసాగా ఉండాలనే విషయాన్ని తల్లికి మరోమారు నొక్కి చెప్పింది. స్నేహితురాలింటికి వెళ్లిన సమీర ఆమెకు తమ కుటుంబ సమస్యను, పరిష్కారం కోసం తను చేయదలుచుకున్న ప్రయత్నాన్ని చెప్పింది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా, ఇదేమిటే, ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అంది. తన ఆలోచనకి స్ఫూర్తి ఏమిటో సమీర వినిపించింది. ఆ మధ్య పేపర్లో ఒక వార్త చదివా. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అది గుర్తుకొచ్చింది. ఒక హై స్కూల్ స్టూడెంట్ బస్సులోని ప్రయాణికుల ముందు చేయి చాచి డబ్బు అడుగుతూ కారణం ఏం చెప్పాడో తెలుసా? తమ కుటుంబానికో లేక స్కూల్లో అతనికో రావాల్సిన బెనిఫిట్ కోసం ఒక సర్టిఫికెట్ అవసరమై దానికి సంబంధించిన ఆఫీస్కి వెళ్తే లంచం ఇస్తే గానీ వీలు కాదన్నారట. ఇచ్చే ఆర్థిక స్తోమత లేక ఇలా యాచిస్తున్నానని చెప్పాడట. ఆర్థికంగా లోటు లేని వాళ్ళు తమ పనులు సక్రమమైనవైనా అక్రమమైనవైనా సరే తొందరగా చేయించుకోవాలని ఉద్యోగస్తులకి లంచం ఇచ్చే అలవాటును చేస్తే, కొందరేమో మనలాంటి మధ్యతరగతి వాళ్లను, పేదలను కూడా వదలకుండా పట్టుబడుతున్నారన్నమాట. ఈ సమాజం అంతా గంజాయి వనమే కాదు, అక్కడక్కడ ఆయన తులసి మొక్కల్లాంటి నిజాయితీ పరులైన ఉద్యోగస్తులు ఉన్నారు. మనం ఇలా గంజాయి మొక్కల్ని పీకే పనిలో పడితే తులసి మొక్కలు విస్తరించగలుగుతాయి. లంచం తీసుకోకపోవటం అనేది తెలివి తక్కువతనంగా, తీసుకోవటం అనేది ఎవరూ తప్పు పట్టలేని అందరికీ ఆమోదయోగ్యమైన పనిగా మారిపోయింది ఇప్పుడు. గుట్టు చప్పుడు కాకుండా మన పనిని పూర్తి చేయించుకుని సంతృప్తి పట్టం కాదు, లంచం అడిగిన వారి పేర్లను బయటపెట్టి వాళ్ళు సిగ్గుపడే పరిస్థితిని కల్పించాలి. మన కోసమే మనం తులసివనం లాంటి మంచి సమాజం కోసం నడుం బిగించాలి. అప్పుడే ఈ అవినీతి అంటుజబ్బులా వ్యాపించకుండా నిరోధించబడుతుంది. లేకపోతే తులసి మొక్కలు అసలే లేకుండా మాయమైపోయే ప్రమాదం ఏర్పడుతుంది తెలుసా అంది సమీర. సమీర స్నేహితురాలు చిన్నగా నవ్వింది. చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేయాల్సినంత బాగుంది నీ ఉపన్యాసం. ఆచరణలో సాధ్యమేనా అని ఆలోచించావా? నువ్వు ఒక్కదానివి ఏం చేయగలవు? ప్రయత్నం అంటూ చేస్తేనే కదా సాధ్యమో అసాధ్యమో తెలిసేది. నా ప్రయత్నానికి మీరు సపోర్ట్గా నా వెంట వస్తే చాలు. ఈ రోజుకి కాలేజీకి సెలవు పెట్టాలి మరి అంది సమీర. ఆ తర్వాత ఇంకో 4 ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సమీర తన ఆలోచన చెప్పింది.
సినిమాలు షికార్ల కోసం మానేయగలింది నువ్వు ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే సపోర్ట్గా ఒకరోజు కాలేజ్ మానేయడానికే అన్నారు వాళ్ళు. సమీర చకచక తన పనులు ముగించేసింది. నలుచదురంగా ఉన్న ఒక అట్టకు చిన్న స్టాండ్ అమర్చి అట్ట మీద గుండ్రని అక్షరాలతో ఇలా రాసింది: ఉద్యోగ ధర్మంగా నిర్వర్తించాల్సిన పనికి అదనంగా పైకం చెల్లించాల్సిందేనంటున్న అధికారికి నిరసనను తెలియచేస్తూ సాగిస్తున్న పోరాటమిది. మీ అందరి సహాయ సహకారాల్ని అర్థిస్తున్నాను. కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో అందరికీ కనపడేటట్లుగా ఒక పక్కగా అట్ట స్టాండ్ని ముందు పెట్టుకుని సమీర కూర్చుంది. అక్కడికి దగ్గరలోనే ఒక చెట్టు కింద ఆమె స్నేహితులు కూర్చున్నారు. కొందరు ఆఫీసులోకి వెళ్లేవాళ్లు ఒక క్షణం ఆగి ఆ వాక్యాన్ని చదివి నిర్లిప్తంగా చూసి వెళ్ళిపోతే, మరికొందరు దగ్గరకు వచ్చి ఎవరు, ఏమిటి, ఇదంతా ఎందుకు అని ఆరాలు తీశారు. సమీర చిరునవ్వుతో ఆ వాక్యాల్ని చూపించి మౌనం వహించింది. ఇంకొందరు జేబు నుండి కొంత మొత్తం ఇవ్వబోతుంటే వద్దంటూ వినయంగా తిరస్కరించింది. ఒకరు, చిన్నపిల్లవు ఇలా చేస్తున్నావేంటమ్మా అని ప్రశ్నిస్తే, చిన్నపిల్లని కనుకే ఇంకో దారి కనిపించక ఈ విధంగా న్యాయ పోరాటం చేస్తున్నాను సార్ అని బదులిచ్చింది. ఇంకొకరు, చిన్నపిల్లవు, నీ మీద దాడి చేస్తారేమోనని భయం లేకుండా ఏమిటిది అని హెచ్చరించారు. నిజమే సార్, జంతువుల భయం లేకుండా అడవిలోనైనా తిరగచ్చు గాని ఇప్పట్లో మనుషులకే భయపడాల్సి వస్తోంది. అయినా ఎవరైనా దౌర్జన్యం చేస్తే మీలాంటి వాళ్ళు అడ్డం వస్తారనే నమ్మకం నాకుందండి అని జవాబిచ్చింది సమీర. ఆ రోజు ఆఫీస్లో అదొక సంచలన వార్త అయింది. కలెక్టర్ గారికి తెలిసింది. సమీరను లోపలికి పిలిపించారు. విషయం ఏమిటని ఆరా తీశారు. ఆయన ముందు విన్నవించుకునే అవకాశం ఇంత తొందరగా వస్తుందని ఊహించిన సమీర ఆనందంతో తన తండ్రికి జరిగిన అన్యాయం అంతా వివరించింది. మీ నిజాయితీ గురించి విన్నాను సార్, అందుకే మీకు చెప్పుకోగలిగే అవకాశం వస్తే నాకు న్యాయం కలుగుతుందనే నమ్మకంతోనే ఇలా చేశాను అంటూ ముగించింది. నువ్వు చెప్పేదే నిజమని ఎలా అనుకోవడం? నీకు తెలిసింది మీ నాన్నగారి ద్వారానే కదా. మీకు ఆ సందేహం కలగచ్చు గాని నాకు మా నాన్నగారి మాటల మీద పూర్తి నమ్మకం ఉంది సార్. ఏ చెట్టు నీడ కింద పెరుగుతున్నామో ఆ చెట్టు గురించి మనకు తెలియకుండా ఎలా ఉంటుందండి. ఈ సందర్భంగా మీకు చిన్న సంఘటన చెప్తాను. ఒకరోజు ఎవరో పెద్దాయన మా ఇంటికి వచ్చి నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సంభాషణ కొంత నేను విన్నాను. ఆయన ఏదో విషయంగా, మీకు 3 అమ్మాయిలున్నారు, ముందు ముందు వాళ్ళ పెళ్లిళ్ళు, పేరంటాలు అంటూ ఎన్ని అవసరాలు ఉంటాయో మీకు తెలుసు కదా. ఇలా గిరిగీసుకుని నిజాయితీ అంటూ కూర్చుంటే లాభం లేదు, గీత దాటాల్సిందే అంటే మా నాన్న ఏం జవాబిచ్చారో తెలుసా సార్? మా అమ్మాయిలు ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడటానికి వీలయ్యే చదువులు చెప్పించగలిగేంత స్తోమత నాకుంది. వాళ్ల చదువు నడవడి మెచ్చి వచ్చిన వాళ్లతోనే పెళ్లి జరిపిస్తాను గాని కట్న కానుకలు ఇవ్వడానికి నా మనస్తత్వానికి విరుద్ధంగా వేరే దారిలో సంపాదించను అని చెప్పారు. ఆ మాటలు విన్నప్పుడు నేను చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఫీల్ అయ్యాను. నిజాయితీకి గుర్తింపు, గౌరవం కలక్కపోయినా పర్వాలేదు గాని శిక్ష మాత్రం పడకూడదు కదా సార్. నిజాయితీని నిరూపించుకోవడానికి అవినీతి మార్గం పట్టాల్సిన దుస్థితికి మా నాన్న తల్లడిల్లిపోతుంటే భరించలేక మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలనే ఇలా ప్రయత్నం చేశాను సార్. వినయంగానే ఎటువంటి సంకోచం లేకుండా చకచకా మాట్లాడుతున్న సమీర వైపు ఆయన ఒక క్షణం విస్మయంగా చూసి, సరే అక్కడ కాసేపు కూర్చోమా అని పక్క గదిని చూపించారు. ఆయన ఎవరెవరినో పిలిచి ఏవో పనులు పురమాయించిన 2 గంటల సేపు తర్వాత సమీరకు పిలుపు వచ్చింది. నేనంతా తెలుసుకున్నాను, 2-3 రోజుల్లోనే మీ నాన్నగారిని జాయిన్ అవ్వమనే కబురు వస్తుంది. ఈ విషయం ఇంటికి వెళ్ళి మీ నాన్నగారికి చెప్పు అని ఆయన అనగానే సమీర ఆనందంతో తబ్బిబ్బైపోయింది. కళ్లల్లోకి నీళ్లు వచ్చేశాయి. ఇంత త్వరగా మీరు మా సమస్యని పరిష్కరిస్తారని అనుకోలేదు సార్. మీరు నిజంగా మా కుటుంబానికి ఊపిరిపోశారు అంటూ చేతులు జోడించింది. నీ మాటలు, ధైర్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగానూ ముచ్చటగానూ అనిపించింది. అందుకే నా పనుల్ని వెనక్కి పెట్టి ముందుగా నీ పని చూశాను అంటూ సమీర చదువు గురించి, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నది వివరాలను అడిగారు. సమీర చిరునవ్వుతో సమాధానం చెప్పింది. పట్టుదలతో చదివి మీలాంటి ప్రభుత్వాధికారిగా పనిచేయాలనే కోరిక అయితే ఉంది సార్. ఒకవేళ ఏ పరిస్థితుల వలనైనా అలా కాలేక ఏ ఉద్యోగం చేయాల్సి వచ్చినా సరే ఉద్యోగ ధర్మాన్ని మాత్రం నిజాయితీగా నిర్వర్తిస్తాను సార్. నిజాయితీకి మీరిచ్చిన గౌరవం చూశాక నాలో ఈ అభిప్రాయం మరింత బలపడింది. కృతజ్ఞతాపూర్వకంగా సమీర మళ్లీ చేతులు జోడించింది కలెక్టర్ గారికి. ఆయన అభినందనగా సమీర భుజం తట్టి,
నేను నీ ఫోన్ నెంబర్ పక్కన నీ పేరును సమీరగా కాకుండా ధీరగా నోట్ చేసుకుంటున్నాను. నీ పోరాట స్ఫూర్తికి బిరుదుగా ఇలా మార్చానన్నమాట చిరునవ్వుతో అన్నారు. సెలవు తీసుకుని బయటకు వచ్చిన సమీర తన ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం చెప్పింది. ఇంటికి బయలుదేరిన సమీరకు ఆనందంతో అడుగులు నేల మీదకు ఆగకుండా గాలిలో తేలుతున్నట్లుగా అనుభూతి కలిగింది. కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం. హాయ్.